ఒకడు దళిత సమాజానికి సంబంధించిన నవీన్ దాదాపు ఎన్ని ఎకరాల మీద 5 ఎకరాలు చెరుకు తోట వేయడం, మళ్ళీ ఇక్కడనే గానికి పెట్టి కూడా కనీసం ఒక 3 లక్షల రూపాయల వరకు ఆ బెల్లాన్ని కూడా ఆడిచ్చి పెట్టడం, చెరుకు తోటని అక్కడ ఏం జరిగిందో కానీ అడవికి ఎవరో నొప్పు పెట్టినారని అది ఇక్కడ కాలిపోవటం కూడా జరిగింది. అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసులు ఒక్కరు కూడా ఇక్కడికి రాలా. నేను కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాను, దయచేసి కలెక్టర్ గారు వచ్చి చూసి ఇంకా కనీసం ఒక 10 కనీసం 4-5 సంవత్సరాలు కూడా ఆ కుటుంబం కోలుకోలేదు. దీనికి పాలసీ అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నాం మన గవర్నమెంట్ లో, అది కూడా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా తీసేశారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా కులాల పైనే కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు. ఒక దగ్గర కులంలో ఇంకొక అతను చనిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా జరిగితే వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తున్నారు. దళితులకి ఏది జరిగినా గానీ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. దయచేసి దీనికి కూడా కాంపన్సేషన్, ఎందుకంటే కాంపన్సేషన్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చి చూస్తే కనీసం కలెక్టర్ గారు జనరల్ ఫండ్స్ నుంచి కూడా వీళ్ళని ఆదుకోకపోతే ఈ కుటుంబం ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితులు ఉంది. దయచేసి కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్, అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలా. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చి చూసి ఎస్టిమేషన్ వేస్తారు. అందువల్ల ఇక్కడ కాలిపోయిన ఆ చెరుకు నాన్న కూడా ఎట్నో జేఎన్సీ వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి కొట్టుకోమన్నారు. ఏం కొట్టుకుని ఏం చేసినా కూలికి కూడా ఉపయోగపడదు. చెరుకు ఈ రోజు ఎట్టిస్తున్నారంటే 3,000 ఇస్తే కూలి వాళ్ళకి 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీనికి వచ్చి చూసి కలెక్టర్ గారు వచ్చి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మనం ఎన్ని బాధలు పడినా ఎంత చేసినా కొంచెంసేపు వాళ్ళ బాధలను మేము ఉండలేమంటే నేను అబద్దాలు చెప్పిపోయేదానికి లేదు. మన గవర్నమెంట్ గా ఉంటే నేను ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి వేరే రూపంగా కూడా చేసుంటాను. ఇప్పుడు ఊరికే చెప్పేసి పేదవాళ్ళని ఏమార్చే కార్యక్రమాలు నేను చేయను. అదేవిధంగా ఇన్ఛార్జి కృపాలక్ష్మి గారు వచ్చారు, బాబు గారు వచ్చారు, గురవారెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఉండే రైతులంతా కూడా ఇక్కడ చూస్తూ ఉండరు. ఇది చాలా దారుణం. మా ధైర్యం తెచ్చుకోండి, మనకి ఏమి చేయలేము, కానీ ఎంతవరకు పోరాడాలనో అంతవరకు పోరాడదాము. ఊరికే మీకు మాట ఇచ్చేసి అన్ని కొందండా సొల్టి పోటండా